చూడండి ఫ్రెండ్స్, మొత్తానికైతే మేము ఫ్రెండ్షిప్ డే అయితే జరుపుకుంటున్నాం. అందరిలో బెస్ట్ ఫ్రెండ్ అంటేనే మమత అన్నమాట. ఫుల్ వీడియో అయితే మొత్తం అయితే చూసేయండి. ఇక్కడైతే ఒకరికొకరం అయితే కట్టుకుంటున్నాం. అట్లనే స్వీట్లు కూడా తెచ్చిర్రు వీళ్ళు. మొత్తానికి మా ఫ్రెండ్షిప్ డే ఎలా అయిందో చూడండి. మేమైతే ఇంకా బయటకి అయితే పోనీకైతే ప్లాన్ అయితే తీసుకున్నాం. ఫస్ట్ అయితే మా బంధం గట్టిగా ఉండాలని ఇంట్లో పూజ చేసినాక ఫ్రెండ్షిప్ బ్యాండ్ అయితే కట్టుకున్నాం. మేము ఫ్రెండ్స్ అయి 5 years అయితే అయింది. చూడండి, ఆమెనే కట్టట్లేదని ఆమెనే అట్లనే అయితే చూస్తుంది. ఇంకా అట్లనే స్వీట్లు కూడా అయితే తీసుకొచ్చింది. నేను 2 తెచ్చిన, ఆమె 2 తెచ్చింది. ఫ్రెండ్షిప్ బ్యాండ్లు ఒకళ్ళది అయితే ఒకళ్ళకి కట్టుకున్నాం. ఇంకా కొంతమందికి అయితే కట్టలేదు. ఇంకేమే ఇంటికి అయితే వచ్చేసింది మమత. ఇక్కడి నుంచి ఇక్కడనే కట్టుకొనేసి మేము గుడికి అయితే వెళ్ళినాం. ఈరోజు హరే కృష్ణ గుడికి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడి, అట్లనే శివాలయం, కృష్ణుడు, మొత్తం లొకేషన్ అయితే సూపర్గా ఉంటుంది, చూసేయండి. ఇంకొకటి ఏంటంటే అందరికీ దోస్తుల దినోత్సవం, దోస్తులకి శుభాకాంక్షలు. ఫ్రెండ్షిప్ డే, తెలుగులో ఫ్రెండ్షిప్ డే, ఇంగ్లీష్లో దోస్తుల రోజు. మొత్తానికి అయిపోయింది. మా ఫ్రెండ్ అయిపోయిందని అయితే చెప్తున్నా కదా. యూట్యూబ్ ఫ్రెండ్స్కి కూడా అందరికీ అండ్ ఫ్యామిలీకి ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. నా యూట్యూబ్లో ఫ్రెండ్స్ అందరికైతే హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తా కదా. అందరికీ ఈరోజు ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. మొత్తానికి అయితే వచ్చేసినాం. చూడండి, గోశాలకైతే వచ్చేసినాం. స్టార్టింగ్ వచ్చేటప్పుడు అయితే బొట్ట అయితే పెట్టుకున్నాం. ఆ బొట్ట అయితే 33 దిక్కుల్లో పోయింది. మళ్ళా లోపల పోయినాకైతే మళ్ళా బొట్ట అయితే పెట్టుకున్నాం. గోశాల చూడండి, పాపం వాటికి అయితే దోమలు అయితే మస్తు అయితే కొడుతుంది. అనే ఉన్న ప్లేసులనే సిటీలో ఇట్లా కూరగాయల మొక్కలు వేస్తే ఎంత బాగుంటుంది కదా. అది కూడా గుళ్ళో ఏమంటారు, బీనీస్, గోంగూర, కొత్తిమీర, పాలకూర, మెంతికూర, సొరకాయ తీగ, గుమ్మడికాయ తీగ భలేగా అయితే వేసారు. మీకు కనపడట్లేదు కానీ మాకు కనపడుతున్నాయి. ఇంకా చిన్న చెట్లే ఉండే, మొన్న వర్షం వచ్చి పోయినాక వేసారు అనుకుంటా. అట్లానే వీటిని ఏమంటారో చూడండి, వీటిని తింటారు కదా. వీటి పేరు కూడా ఏదో ఉంది, నాకైతే రావట్లేదు. మొత్తానికి అయితే మేము ఎట్లయితే దిగుతున్నాం. మేము దిగుతుంటే వీళ్ళ కాళ్ళు ధూళి ఎక్కువ, వీళ్ళు రిటర్న్ వచ్చేస్తారు అనమాట. పిల్లగాళ్ళు ఎట్లుంటారో కానీ బయటకు వచ్చినప్పుడు, మా పిల్లగాళ్ళు అయితే అస్సలు సైలెంట్గా ఉంటారు. అనుకుంటారా మంచిగా ఉంటారని చెప్తుంది అనుకుంటారా, అస్సలు సైలెంట్గా ఉంటారు. మా పోరగాళ్ళు అయితే గాలి చేస్తారు, వాళ్ళ గాలి అన్నట్టుగా. ఇక్కడ మొత్తానికి మెట్లయితే దిగండి. ఇక్కడ బొమ్మ ఎట్లుందంటే, చిన్న పుట్టిన కానించి మళ్ళా మరణించి దయ్యమై అన్నయ్య మొత్తం చూడండి. మన జీవితం కొట్టొచ్చేటట్టు చూపిస్తారు. మధ్యలో ఇదంతా ఆట, ఆ పైవాడ ఆట అనమాట. జై శ్రీమన్నారాయణ, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అందరూ ఒకటే. చూడండి, లోకజ్ఞానం అయితే మొత్తం చూపించేస్తారు. చూడండి, గుళ్ళో అయితే హారతికి అయితే మొత్తం అయితే రెడీ చేస్తారు. అప్పుడు దాకా అయితే లొకేషన్ అంతా వీడియో తీద్దాం, గుడి చుట్టూ తిరుగుదాం అనేసి అయితే మేమైతే నేను తిరుగుకుండా కొంచెం కొంచెం వీడియో తీసిన. మొత్తం వీడియో తీస్తే సెక్యూరిటీలు అయితే చూస్తుర్రు. ఇదైతే చూడండి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వయంభు అని రాసిర్రు. అట్లనే మొత్తానికి దర్శనం అయితే చేసుకున్నాం, బయటకు వచ్చేసినాం. ఇట్లా వెనక దారిలో అయితే వచ్చేసినాం. చూడండి, నరసింహస్వామి ఎక్కడైనా నరసింహస్వామి ఉంటే చిన్న కోనేరు అయినా ఉండాలి అదంట. అట్లనే ఇక్కడ చిన్నగా బండకైతే ఇంత కోనేరు లెక్క ఉంది. అందులో అయితే చిన్న చిన్న చేపలు, తాబేలు అన్నీ అయితే ఉన్నాయి. గుడి లొకేషన్ ఇదనమాట. మొత్తం సేమ్ ఈ పేపర్లో వచ్చినట్టు ఇప్పుడు మధ్యలో పాట వచ్చింది, యువతల పాటు అవతల పాట అయితే రావాలా. మొత్తం యాదగిరి గుట్ట టైప్గా అయితే చేసేస్తారు. ఇంకా అట్లనే పక్కన చూడండి, పక్కన బిల్డింగ్తో సహా ప్రింట్ ఇచ్చారు అనమాట. మేము మొత్తానికి అయితే చేసినాం. చూడండి, ఆ ప్రింట్లో ఉన్నట్టు ఆ బిల్డింగ్ కూడా పక్కమటే ఉంది. అట్లానే గుళ్ళు లోపటనే మంచి స్వీట్ బాక్సెస్ మొత్తం అయితే అమ్ముతారు. అవి ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట, మందులు లేకుండా మొత్తం రోటితో నూరినవి అవన్నీ అయితే దొరుకుతాయి అన్నమాట ఇక్కడ. రిటర్న్ అయితే మళ్ళీ అదే దారిలో అయితే వెళ్తున్నాం. ఇక్కడ మళ్ళీ ఆంజనేయ స్వామి అయితే దండం పెట్టుకొని మా వాడు ఉరుకుతుండని చూడు ఫ్రెండ్స్, ఎట్లా ఉరుకుతుండంటే, వాడు ఎందుకు ఉరుకుతుండో తెలుసా, ప్రసాదం కోసం అయితే ఉరుకుతుండో. ఇక్కడ ప్రసాదం అడిగి పచ్చగా కానొచ్చే కల్లా పులిహారం అనుకుండు, దగ్గర పోయి చూసే కల్లా అది పప్పు అన్నం అని తెలిసే కల్లా సైలెంట్గా వాడు అక్కడిక్కడ చూస్తుండు.
ఆ పప్పు అన్నం కూడా ఏమైనా చల్లగుందా లేదు, ఉడుకుది, అది తినేది కావట్లే ఏమేది కావట్లే. పయంగా అయితే 2 చినుకులు అయితే వస్తున్నాయి. మళ్ళీ వర్షం వస్తే ఎట్లు ఊరుకోవాలనేసి ఎక్కడోళ్ళు అక్కడైతే వేడి వేడిగా అయితే ఇంకా నాకు కూడా పని మీదనే ఉన్నారు. ఇంకా అది కొద్దిగా నేను వీడియో అయితే తీసిన. వాన వస్తుందేమని ఉడుకుడుకుది కడుపులు వేసుకుంటే వాన వాయ. ఇంకా రిటర్న్ అయితే వచ్చేస్తున్నాం. అట్లనే ఎదురుగా ఎల్లమ్మ తల్లి దేవాలయం కూడా ఉంది. ఈరోజు అమావాస్య కదా, అమ్మవారి దగ్గరకు కూడా అయితే వెళ్ళి వచ్చేసినాం. చూడండి, వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. అట్లనే ఎల్లమ్మ తల్లి దేవాలయానికి ఇంకొకటి ఏంటంటే పోచమ్మ తల్లి దగ్గరికి కూడా వెళ్ళేది. మా ఫ్రెండ్షిప్ డే అయితే సూపర్గా అయితే చేసినాం. మీ ఇద్దరం అయితే కలిసి మస్తు.